సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ప్రపంచాన్నే భయపెడుతున్నాయి సార్. 75 కంట్రీస్ మీద భారీ స్థాయిలో ఆయన సుంకాలు విధించడం, అందులో భారతదేశం కూడా ఉండడం. సో, దాని ప్రభావం అయితే ప్రపంచ దేశాల మీద అయితే పడుతుంది. కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడడం కూడా చూస్తున్నాం. చైనా లాంటి కంట్రీస్ ఆయనకు తగ్గట్టుగానే వీళ్ళు సుంకాలు పెంచేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఏదేమైనా దీని ప్రభావం ట్రంప్‌కి కూడా అర్థం కావడంతో 3 నెలలు 75 కంట్రీస్ మీద ఆపేసాడు. పాస్ చేశాడు ఈ సుంకాల్ని. ఒక చైనా మీద తప్పితే. ఎందుకంటే అది యాంటీగా మాట్లాడిందని చెప్పేసి. అసలు మరి సుంకాల ప్రభావం ప్రపంచ దేశాల మీద ఏ విధంగా పడుతుంది? ముఖ్యంగా మన భారతదేశం మీద ఏ విధంగా ఉంది? మరి ఎందుకు మోదీ గారు కూడా దీన్ని గట్టిగా వ్యతిరేకించడం లేదు? సైలెంట్‌గా ఉన్నారు. దీనివల్ల ఏమైనా లాభాలున్నాయా సార్? అంటే ట్రంప్ హ్మ్. పొలిటికల్ గెయిన్ కోసం అని చెప్పి ఈ నిర్ణయాలన్నీ చెప్తున్నాడు. హ్మ్. అంటే సీరియస్‌గా ఆయన నేటివ్ అమెరికన్ ప్రొటెక్షన్ అనేది నా బాధ్యత అని చెప్పి ఎన్నికల్లో చెప్పుకున్నాడు. కాబట్టి ఎన్నికల్లో చెప్పుకున్న దానికి అనుగుణంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు అంతే. ఎందుకంటే దీన్ని సీరియస్‌గా చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఎకానమీ అంగీకరించదు. మార్కెట్ ఎకానమీ అంగీకరించదు ఈ పద్ధతులను. ఎక్కడా కూడా సరిహద్దులు లేనటువంటి సంచారం కోరుకుంటుంది మార్కెట్. ఈ సరిహద్దుల సంచారం అనేది మార్కెట్కి అంగీకారం కాదు. ఎక్కడా కూడా సుంకాలతో అవతల వారిని అడ్డుకోవడం అంటే సెల్ఫ్ మార్కెట్ని అంటే వాళ్ళ ప్రోడక్ట్ని కాపాడుకోవడం కోసం విదేశాల నుంచి దిగుమతులు లేకుండా దిగుమతుల మీద సుంకాలు పెంచుతారు. ఇది లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడం కోసం అనుకుంటారు, కానీ దీన్ని గ్లోబల్ మార్కెట్ అంగీకరించదు. భారతదేశం ఎందుకు గ్లోబలైజేషన్లోకి ఎంటర్ అయింది? ఎందుకు డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టాడు నరసింహారావు గారు? అంతకుముందు పరిస్థితి ఏంటి? అంతకుముందు పరిస్థితికి ఇక్కడికి ఎవరన్నా రావాలంటే ఏదన్నా చేయాలంటే బోల్డ్ ప్రొసీజరు వ్యవహారం. చాలా లైసెన్స్ రాజ్యం అన్నారు కదా, ఈ లైసెన్స్ రాజ్యులో రకరకాల దారులు వెతుక్కుని రావాలి. అలాగే ఇక్కడికి ఏదైనా దిగుమతి కావాలంటే మనకు ఆ రోజుల్లో కస్టమ్స్ నోటిఫైడ్ షాప్స్ అన్నీ ఉండేవి. వాళ్ళు విదేశీ సరుకులు ప్రత్యేక ధరలకు అమ్మేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అమెరికాలో ఒక ప్రోడక్ట్ రిలీజ్ అవగానే ఇక్కడ కూడా దాని తాలూకా డీలర్ ఉంటాడు, వాడు అదే సరుకు ఇక్కడ కూడా అమ్ముతాడు అదే రోజు. ఇది మార్కెట్ కోరుకునేది. ఇది ఈ ధోరణిని అంటే గోడల్ని బద్దలు కొట్టండి అనే ప్రోగ్రాం దేనికోసం తీసుకుంది? IMF కావచ్చు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ కావచ్చు. దేన్ని రక్షించడానికి? ఇండస్ట్రియలైజేషన్ని కాపాడటం కోసం ఇది అవసరం. ఎందుకు అవసరము అంటే యంత్రం అనేది అది దాని రోజువారీ ఉత్పత్తిని ప్రపంచం మీదకి డంప్ చేస్తుంది. డంప్ చేసినప్పుడు రిస్ట్రిక్ట్ అయితే అది నష్టం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేయాలి. అందుకని ఎటువంటి ఇబ్బంది లేకుండా తన సరుకు ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి. మనిషి ఎక్కడుంటే అక్కడికి సరుకు వెళ్ళిపోవాలి. వాడు కొంటాడా కొండా అనేది వేరే గొడవ. వాడి చేత కొనిపిస్తారు. వాడి చేత అలా కొనిపించాలో కూడా వీళ్ళకి ఒక వ్యూహం ఉంటుంది. ప్రతివాడికి దాన్ని అవసరంగా మారుస్తారు. అవసరంగా మార్చి దాన్ని వాడి చేత కొనిపిస్తారు. ఈ కొనిపించటము, అమ్మటము, మార్కెటింగు, స్ట్రాటజీలు ఇవన్నీ పెద్ద భారీ ఎత్తున అమలు జరుగుతున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. మనిషి సరుకుగా మారిపోయిన ప్రపంచంలో అడ్డుగోడలు అనేవి కుదిరే వ్యవహారం కాదు. అలాగే మా నాగరికత కాపాడుకుంటాం, మా భాషను కాపాడుకుంటాం, ఇలాంటివి కూడా కుదిరే పనులు కావు. ఇవన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. గ్రామీణ నేపథ్యము, పట్టణ నేపథ్యము, నగర నేపథ్యము ఇవన్నీ లేవు. ఇప్పుడు ఒకటే నేపథ్యం, మార్కెట్ నేపథ్యం మాత్రమే ఉంది. అందుకని మీకు ఇంటర్నెట్ అనేది వచ్చేసిన తర్వాత గ్రామంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో నగరాల ప్రజలు అదే ఆలోచిస్తున్నారు. వీళ్ళ ఆలోచనలకి మధ్య తేడాలు చెరిగిపోయినాయి. ప్రతి చోట అడ్డుగోడలు తొలగిపోయినాయి. ఈ అడ్డుగోడలు తొలగిపోతున్నటువంటి సందర్భమే మార్కెట్ ఎకానమీకి కావాలి. వాళ్ళ నీడు వీళ్ళ నీడు ఒకటే. వారు పిజ్జాయే తింటారు, వీరు పిజ్జాయే తింటారు. వీరేదో రోటి పచ్చడి వేసుకుని తింటారు అని అనుకుంటున్నాం మనం. నెమ్మదిగా అవి కూడా రద్దయిపోతాయి. అవి కూడా కార్పొరేటైజ్ అవుతాయి. ఏదో ఒక పెద్ద కంపెనీ వాడు రోటి పచ్చడి తీసుకొచ్చి మీ ఇంటికి ఇస్తాడు, కంది పచ్చడి. అది తింటారు మీరు ప్రీమియం రేట్ కట్టి. ఈ పద్ధతిలో దాన్ని కూడా ఎలా మార్కెట్ చేయాలో అలా చేస్తారు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీల్లోకి ప్రపంచం వెళ్ళిపోయిన తర్వాత నేటివ్ అమెరికన్ ఓటును కాపాడుకోవడానికి, ఆయన ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్సెస్ పీపుల్ని పంపించేస్తాను, తద్వారా మీ ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా చూస్తాను. అలాగే అవుట్సోర్సింగ్ మీద బతుకుతోంది అమెరికన్ ఇండస్ట్రీ.
అవుట్ సోర్సింగ్ మెజారిటీ చేస్తున్నటువంటిది ఇండియాలో ఉన్నటువంటి జనాలే చేస్తున్నారు ఆ పని ఎక్కువగా. ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ మీద పడి బతుకుతున్నారు. వీళ్ళందరికీ అమెరికాలో సెలవులే వీళ్ళ సెలవులు తప్ప ఇండియాలో సెలవులు వీళ్ళకి కాదు. వీళ్ళు ఆ రోజున కూడా దసరా రోజు కూడా వెళ్ళి ఉద్యోగం చేయాలి, సంక్రాంతి రోజు కూడా రాత్రిపూట వెళ్ళి ఉద్యోగం చేయాలి. వీళ్ళు అమెరికాలో హాలిడే రోజు మాత్రమే వాళ్ళకి సెలవు ఇస్తారు. ఇక్కడ కూడా ఆ పరిస్థితిలో బతుకుతున్న జీవాలు ఎన్నున్నాయి. ఇప్పుడు సైబరాబాదు ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ పగలు వెళ్తున్నారా ఆఫీసులకి, రాత్రి వెళ్తున్నారా? అమెరికన్ టైమింగ్స్లో పనిచేస్తారు, ఇండియన్ టైమింగ్స్లో పడుకుంటారు. ఇది కదా జరుగుతున్న ప్రపంచం. దీన్ని ఎందుకు ఇలా జరుగుతుందంటే తక్కువ డబ్బుల్లో పని అయిపోతుంది కాబట్టి అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు వాడు లోకల్ పీపుల్ని తీసుకోవాలంటే అక్కడ ఉండేటువంటి సమస్యలు అడిగి ఉంటాయి. కానీ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ చేయమని ఇండస్ట్రీ మీద ప్రెజర్ చేయటం కోసం ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాడు ఆయన ట్రంప్. మీరు దీన్ని అక్నాలెడ్జ్ చేయండి, ఈ ప్రెజర్ ఉంది, ఈ ప్రెజర్ని అక్నాలెడ్జ్ చేయండి అని. రెండోది, చైనాతో ఉన్న సమస్య ఏంటి? వీళ్ళకి చైనా మీద వాళ్ళు రకరకాలుగా ఆధారపడి ఉన్నారు. చైనా డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉంది, చైనా గొడవ పడే పరిస్థితుల్లో ఉంది, అవసరమైతే అమెరికాని చంపేసే పరిస్థితుల్లో ఉంది. కారణం ఏంటంటే మ్యాన్ పవర్ని ఎలా వినియోగించుకోవాలో వాళ్ళకి తెలిసినట్టుగా ప్రపంచంలో ఏ దేశానికి తెలియదు. మ్యాన్ పవర్ వలన నాశనం అయిపోతుంది, అధిక జనాభా వలన ఆ దేశం నాశనం అయిపోతుంది అనుకున్నారు ఒకప్పుడు. ఆ జనాభాయే తమ బలంగా మార్చుకున్నారు వాళ్ళు. మార్చుకోవటం వలన ఏం జరిగింది? ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా స్పేర్ పార్ట్ల యూనిట్లు వాళ్లే. యాపిల్ ఫోన్ అయినా అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ముద్ర ఎవరిదైనా కావచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఏ టెక్నాలజీకైనా వాళ్ళే చేస్తున్నారు, ఉత్పత్తి అక్కడే జరుగుతుంది, బ్రాండింగ్ ఎవరిదైనా కావచ్చు. ఈ పరిస్థితి నడుస్తోంది. అందుకని చైనాతో ఘర్షణ అంటే ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ స్లంప్లోకి వెళ్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సంక్షోభంలోకి ఎడతాయి. అందుకని చైనాతో కూడా యుద్ధం చేయడాడు. ఈ 3 నెలలు 4 నెలలు రిలాక్సేషను ఇవన్నీ ఊరికనే జనాలు కొంచెం టెన్షన్ పెట్టడానికి. చైనాతో కూడా అంత ఈజీ కాదు, తెగదెంపులు చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేడు. అందుకనే వాళ్ళు కూడా నీ బొందలే అన్నట్టు ఉన్నారు. వాళ్ళకి తెలుసు విషయం. డిపెండ్ అయి ఉన్నాడు వీడు కాదు, వీడు ఇండస్ట్రీ డిపెండ్ అయి ఉంది మన మీద. కాబట్టి వాడు తలుపులు తెరవకపోతే ఆడే చచ్చిపోతాడు. అందుకని చైనా చాలా ధీమాగా ఉంది. మిగిలిన దేశాలు కంగారు పడుతున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించడం లేదంటే ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనే విషయం వాళ్ళకి తెలుసు. ఈ గేమ్లో తాము ఎంటర్ కావడం ద్వారా అనవసరమైన ఉద్రిక్తతల్ని పెంచిన వాళ్ళు అవుతారు. ఈ పెంచటం అనేది ఇక్కడ వీళ్ళ రాజకీయ ఉనికికి ఇబ్బంది. ఇది మరీ తమ రాజకీయ ఉనికికి ఇబ్బందిగా మారినప్పుడు మాట్లాడదాం, ఈలోపు మాట్లాడద్దు అని ఒక వ్యూహం ప్రకారమే వీళ్ళు నోరు మూసుకుని ఉన్నారు. నరేంద్ర మోడీ అండుకో ఎవరు మాట్లాడలే, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడలేదు. అరే మన వాళ్ళని రావద్దు అంటున్నారు, అక్కడ ఏమిటి పరిస్థితి, రొయ్యలు ఎగుమతి కావడం లేదు, రొయ్యల రేట్లు పడిపోతున్నాయి, నువ్వు ఎందుకు పట్టించుకోవని మొన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద అరిచాడు. అరిచినప్పటికీ చంద్రబాబు సైలెంట్గానే ఉన్నాడు. మన రొయ్యలు మనమే తిందాం, 4 రోజులు ఏం పర్లేదు, వాళ్ళు తీసుకుంటారు రేపు ఎల్లుండో అని. ఇలా దిగుమతుల మీద సుంకాలు వేయటం ద్వారా తమ దేశంలో ఉన్నటువంటి వ్యాపారాన్ని, తమ దేశ పరిశ్రమల్ని కాపాడుకోవటం అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అది లేదు. ప్రపంచం మారిపోయింది. మారిపోయిన ప్రపంచంలో ఎప్పటి సిద్ధాంతాలు పట్టుకొచ్చి ఇప్పుడు అమలు చేయాలంటే కుదిరే వ్యవహారం కాదు, అది మార్కెట్ అంగీకరించు. అందుకని ఆయన 3 నెలలు అన్నాడు, కొన్ని పరిమితులతో ఓకే చెప్తాడు. రేపొద్దున మళ్ళీ సజావుగా అన్నీ యథావిధిగా నడుస్తాయి. అది అనివార్యం. అది IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రెజర్ మొదలవుతుంది. ఆ ప్రెజర్ మొదలైన తర్వాత వారు వారిలాగానే బిహేవ్ చేస్తాడు. అక్కడ ఏదో కొంతమందిని హత్యలు చేశారనో లేకపోతే వ్యతిరేకత ఉందనో, ఎవరు నెగిటివ్ అనే ప్రశ్న కూడా రైజ్ అవుతోంది ఇప్పుడు అమెరికాలో. అంటే గ్రీన్ కార్డ్స్ కూడా తీసేస్తాము అని మాట్లాడుతున్నాడు. గ్రీన్ కార్డ్ సిస్టమ్ కూడా తీసేస్తాను అన్నాడు. ఈ మాటల నేపథ్యంలో ఎవరు నెగిటివ్ అనేది ఒక క్వశ్చన్ మొదలైంది అక్కడ. ఎవరు నెగిటివ్ అనేది మొదలైతే అసలు ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్స్ ఎవరూ నెగిటివ్ కాదు. అది ఒక కాలనీ. అక్కడికి మేజర్గా వచ్చింది ఇంగ్లాండ్ నుంచి వచ్చారు.
సో మీరందరూ ఇంగ్లాండ్ వెళ్ళిపోండి అంటే ఏంటి పరిస్థితి? ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇంగ్లాండ్తో దెబ్బలాడి స్వతంత్రం సంపాదించుకున్నాడు జార్జ్ వాషింగ్టన్. కాబట్టి అది కూడా ఒక కాలనీయే. అమెరికా అనేది ఇట్ సెల్ఫ్ ఒక కాలనీ కాబట్టి అది కాలనీస్ని ఎంకరేజ్ చేసింది. అక్కడ నేటివ్ పీపుల్ని చంపడానికి ప్రపంచ ప్రజలందరినీ అక్కడికి ఆహ్వానించారు వాళ్ళు. కాబట్టి మొదట గ్లోబలైజేషన్కి తలుపులు తెరిచినది, గ్లోబలైజేషన్ కోరుకున్నది అమెరికానే. అందుకని ఇప్పుడు నెగిటివ్ సెంటిమెంటు అని మాట్లాడటం వాళ్ళకి అవసరంగా మారింది, పొలిటికల్ అవసరంగా. కానీ రాజకీయ అవసరాలు వేరు, మార్కెట్ అవసరాలు వేరు. ఆయన ట్రంప్ కావచ్చు, మరొకడు కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థ వేరే ఉంటుంది. వీళ్ళు కంట్రోల్ చేయరు. అమెరికన్ ప్రెసిడెంట్ అనేవాడి ప్లేసు వాళ్ళ హైరార్కీ దీనిలో 12వ స్థానంలోనో 13వ స్థానంలోనో ఉంటుంది. ఆ పైన చాలా కార్పొరేట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఒక గేమ్ ఆడమంటే ఆడే కేవలం నటుడు మాత్రమే ఇతను. ఇతనే సర్వం సహా అధికారి కాదు. అలాగే అమెరికన్ పార్లమెంట్ కూడా అంతిమ అధికారం కాదు. వాళ్ళు ఏ నిర్ణయం చేయాలన్నా వాళ్ళ మీద 12, 13 ఉన్నాయి లేయర్స్. అవన్నీ అంటే ఆ లేయర్స్లో చాలామంది ఉంటారు. వీళ్ళందరూ మల్టీనేషనల్సే. ఈ మల్టీనేషనల్స్ తాలూకా అభిప్రాయాలనే ఇతను మాట్లాడాలి తప్ప సొంత అభిప్రాయాలు మాట్లాడాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకని అమెరికా ఆడుతున్నటువంటి నాటకంలో అంతర్భాగంగా మాత్రమే వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి సీరియస్గా గొడవ పడుతుంది చైనాతో మాత్రమే. చైనాతో అవసరము ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, భయం ఉంది. భయం వలన కాన్ఫ్లిక్ట్ ఉంది. వాళ్ళు ఏ క్షణమైనా అమెరికాను తినేస్తారనేటువంటి భయం అయితే ఉంది. ఆ డిపెండెన్సీ తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇతర దేశాలకు ఎక్స్పాండ్ చేయమని అడుగుతున్నారు. ఆ విషయంలో మేము మీకు సహకరిస్తామని ఇండియా అడుగుతోంది. మమ్మల్ని వాడుకోండి అంటోంది. ఆ వాడుకోండి అనేటువంటి ప్రతిపాదనని అంగీకరించాలా వద్దా అనే డోలాయమాన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా మ్యాన్ పవర్ని యూటిలైజ్ చేయటం అనే ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉంది. అలా ఒక ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మతం పేరుతో యునైట్ చేసి జనాలని వాడేద్దామని చూస్తున్నారు. వాళ్ళేమో ఆల్రెడీ వాళ్ళ వ్యవస్థ కమ్యూనిస్ట్ వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఆ రకంగా యునైట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఆ యునైట్ అయిన దాన్ని వాడేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు యునైట్ చేసి వాడేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అన్ని చోట్ల తమ ప్రజల ఆకాంక్షల్ని, తమ ప్రజల ఆకలిని ఏదో మేరకు తీర్చడం అనేది ఒక కనీస అవసరంగా మారిపోయింది ప్రతి ప్రభుత్వానికి. ఏదో మేరకు ప్రజల్ని తృప్తిపరచకపోతే మనకి ఇక్కడ 4 ఓట్లు పడవు అనే పరిస్థితిలో ఉన్నారు. ఇదే ట్రంప్ గొడవ కూడా.